గోల్డ్ కాయిన్స్ లేకపోతే గోల్డ్ బిస్కెట్ కొనడం వల్ల మనకు లాభమే ఉంటుందా? నష్టం ఏమన్నా ఉంటుందా? ఈ రెండిట్లో ఏది కొంటే మనకు ఎక్కువగా బెనిఫిట్ ఉంటుందని చాలామంది డౌట్స్ అయితే అడుగుతున్నారు. గోల్డ్ కాయిన్స్ అయినా, గోల్డ్ బిస్కెట్స్ అయినా మనము ఏది కొంటే మనకు ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది, అలాగే ఏది ఈజీగా మనం సేల్ చేసుకోగలము అనేది ఈ వీడియోలో షేర్ చేస్తా అండి. వీడియోని చివరి వరకు అయితే చూడండి. కంపల్సరీ మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇప్పుడు వచ్చేసినట్టు గోల్డ్ కాయిన్స్ మీకు ఏ విధంగా యూజ్ అవుతుందనేది ఇప్పుడైతే ఎక్స్‌ప్లనేషన్ అయితే చెప్తాను. గోల్డ్ కాయిన్స్ వచ్చేసి మనకు స్టార్టింగే మనకు హాఫ్ గ్రామ్ అలాగే మిల్లీగ్రామ్స్ నుంచి కూడా మనకైతే ఇప్పుడు అందుబాటులో వచ్చేసాయి. ఇంతకుముందు అయితే గనక మనకు ఓన్లీ 1 గ్రామ్ నుంచి హాఫ్ గ్రామ్ అలా అయితే ఉండే. బట్ ఇప్పుడు మిల్లీగ్రామ్స్ నుంచి కూడా మనమైతే కొనుక్కోగలం. అంటే ఈజీగా మనము గోల్డ్ కాయిన్స్‌ని అయితే పర్చేజ్ చేయగలము. అవి కూడా ఇలా 999 ఉండేది మాత్రమే తీసుకోండి ఎప్పుడూ కూడా. ఇలా మీకు కాయిన్స్ మీద ఇలా 999 లేకపోతే అలాంటివి మీకు కొంచెం అమౌంట్ తక్కువకొచ్చినా కూడా ఎప్పుడు పర్చేస్ అయితే చేయొద్దండి. మెయిన్‌గా మీరు గోల్డ్ బిస్కెట్స్ అయినా, లేకపోతే గోల్డ్ కాయిన్స్‌కైనా సరే మీకు ఇక్కడ 999 మార్కింగ్ అనేది కంపల్సరీ ఉండాలి. చూడండి ఇప్పుడు బిస్కెట్ మీద కూడా ఉంది. ఇలా లేకుండా మీరు కాయిన్స్ గానీ, బిస్కెట్స్ గానీ ఏది తీసుకున్నా మీరు మళ్ళీ సేల్ చేసుకునే టైంలో చాలా నష్టపోతారండి. ఇప్పుడు చాలా మోసాలు జరుగుతున్నాయి కాబట్టి ఇలా మార్క్ అయితే కంపల్సరీ ఉండే విధంగా చూసుకోండి. ఇదొచ్చేసి ఫస్ట్ టిప్పు. ఇప్పుడు మీకు కాయిన్స్ దగ్గరికొస్తే, మీకు మీ దగ్గర ఒక 10,000 ఉందనుకోండి. మీరు ఈజీగా అంటే ఇప్పుడున్న రేట్ ప్రకారం అయితే గనుక ఒక హాఫ్ గ్రామ్ అయితే ఈజీగా కొనగలం కదా! ఇప్పుడు 15,000, 14,000 ఉంది. మీకు జీఎస్టీ అన్నీ కలిపి 15,000 ఏసుకోండి. బట్ హాఫ్ గ్రామ్ అయితే కొనగలము. లేదు 1 గ్రామ్ అనుకోండి. ఇప్పుడు మీ దగ్గర 15,000 ఉంది. 1 గ్రామ్ గోల్డ్ కొనుక్కోవాలనుకుంటున్నాము. మీరు ఇన్వెస్ట్‌మెంట్ ప్రకారం అయితే గనక కాయిన్ తీసుకోవాలి అని అనుకుంటున్నారు. కాయినే ఎందుకు అంటే ఇలా ఇప్పుడు కాయిన్ అయితే మనం ఈజీగా పర్చేస్ చేయగలమండి. ఇది బిస్కెట్స్ అనుకోండి. ఈ బిస్కెట్ వచ్చేసరికి మనకు ఓన్లీ 1 గ్రామ్‌కు అలా అయితే పీసెస్ అయితే కట్ చేసి ఇవ్వరండి. మీకు ఈ కాయిన్స్ వచ్చేసి 1 గ్రామ్ అయినా సరే ఈజీగా మనకు అందుబాటులో ఉన్నాయని చెప్పాను గదా! హాఫ్ మిల్లీగ్రామ్ నుంచి కూడా మనకి మిల్లీగ్రామ్స్ నుంచి కూడా స్టార్ట్ ఉన్నాయి కాబట్టి ఈజీగా మన దగ్గర ఉన్న అమౌంట్ కొంచెం కొంచెం అయినా సరే ఈజీగా పర్చేస్ చేసి ఇలా కాయిన్స్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు. ఈ బిస్కెట్స్ వచ్చేసి మనకు ఎప్పుడూ కూడా 2 గ్రామ్స్ నుంచి అయితే ఉంటాయండి. మనకు 2 గ్రామ్స్ అంటే కంపల్సరీ ఇప్పుడు 2 గ్రామ్స్ అంటే మనం 2 గ్రామ్సే ఇవ్వరు. ఎందుకంటే ఇవి కటింగ్ చేసి ఇవ్వాలి కాబట్టి ఇస్తారు కాబట్టి మనకు కరెక్ట్ వెయిట్ అనేది కంపల్సరీ రాదు. గోల్డ్ కొనడం వల్ల మనకెప్పుడు లాభమే ఉంటుంది కానీ నష్టమైతే ఉండదు కదా! కాబట్టి మీరు చిన్న చిన్న సేవింగ్స్ చేసుకొని మీరు ఇంట్లో హౌస్ వైఫ్స్ అయినా ఒకవేళ మీ దగ్గర మనీ ఎక్కువగా సేవింగ్ చేయలేకపోయినా కూడా ఈజీగా ఇలా హాఫ్ గ్రామ్ నుంచి అలాగే మిల్లీగ్రామ్స్ నుంచి కూడా దొరుకుతుంది కాబట్టి కాయిన్స్ అయితే పర్చేస్ చేయండి. మీరు ఇలా బిస్కెట్స్ అయితే కదా మీకు 2 అబోవ్ నుంచే మీకైతే కటింగ్స్ అయితే ఇస్తారు. బట్ ప్యూరిటీ ప్రకారం కూడా సేమ్ ఉంటుంది. కానీ కాయిన్స్ కంటే ఎక్కువగా బిస్కెట్సే బెస్ట్ అండి. కాయిన్స్‌లలో కూడా ఇప్పుడు మోసాలు చేస్తున్నారు కాబట్టి బిస్కెట్ అయితే మీకు ఎక్కడ మోసం చేసే ఆప్షన్ అయితే ఉండదు. ఇవి వాళ్ళు పీసెస్ లాగా కట్ చేసి ఇస్తారు. బిస్కెట్ పెద్దగా ఉంటుంది కానీ దాంట్లోంచి మనకు చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసి ఇస్తారు. కాబట్టి మీరు ఇలాంటి చిన్న చిన్న కాయిన్స్ కొనుక్కొని ఇలా వీటిని మళ్ళీ మీరు సేల్ చేసుకొని ఇలా బిస్కెట్ ముక్కని తీసుకోవచ్చండి. మీరు ఏదైనా వస్తువు కొనుక్కోవాలనుకున్నా కూడా కాయిన్స్ అయితే ద్వారా ఈజీగా మీరైతే పర్చేస్ అయితే చేయగలరు. ఇక గోల్డ్ కొనడం వల్ల మనకు ఎప్పుడూ లాభమే కానీ నష్టం ఉండదు కదా! కాబట్టి బంగారం రేట్లనేది ఎప్పుడు పెరుగుతూనే ఉంటాయండి. 2, 3 మంత్స్‌కే మనకు 3,000, 4,000 అలా పెరుగుతూ ఉంది కదా! కాబట్టి ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరు ఆడవాళ్ళు ఇలా పొదుపు చేసుకొని కొద్ది కొద్దిగా హాఫ్ గ్రామ్, మిల్లీగ్రామ్స్ నుంచి స్టార్ట్ చేయండి. అలా కొంటూ ఉంటే రేపొద్దున మనకేదైనా అవసరం పడినప్పుడు ఈజీగా అయితే ఉపయోగపడుతుంది. ఇప్పుడు 1 గ్రామ్ గోల్డ్ వచ్చేసి ఇప్పుడు 15,000 ఉందండి. ఈ అమౌంట్‌ని మీరు అలాగే పెట్టుకున్నారనుకోండి. మీ దగ్గర ఒక 15,000 ఉంది. అది అలాగే పెట్టుకుంటే మీ దగ్గర ఏమీ ఉండదు కదా! ఒకవేళ మీరు బ్యాంక్‌లో వేసిన అంటే అకౌంట్‌లో వేసిన ఫిక్స్డ్ డిపాజిట్ చేసినా, ఏం చేసినా కూడా మీకు తర్వాత ఇప్పుడు ఒక కాయిన్ కొన్న రేటుకు మీ మీ దగ్గర ఇప్పుడు ఇది కాయిన్ పక్కన పెట్టండి. ఇక్కడ క్యాష్ పక్కన పెట్టండి. ఇది సేమ్ ఇది ఇంట్లోనే ఉంటుంది. బట్ ఇది ఇంట్లో ఉంటే మనకు అమౌంట్ ఇంట్లో ఉంటే పెరగదు కదా! ఒకవేళ మీరు ఎక్కడైనా పెట్టినా ఇన్వెస్ట్‌మెంట్‌కి ఇచ్చినా, ఒకవేళ మీరు వడ్డీకి ఇచ్చినా కూడా 1 ఇయర్‌కి గోల్డ్ పెరిగినంత అయితే ఇక్కడ మనకు మనీ అయితే పెరగదు. కాబట్టి మీ దగ్గర ఉన్న అమౌంట్‌లో గోల్డ్ మీద అయితే ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. చాలా బాగా మీకు రిటర్న్స్ అయితే చాలా బాగా వస్తాయి. అనవసరమైన ఖర్చులు తగ్గించుకొని ఇలా గోల్డ్ కాయిన్స్ అయినా, గోల్డ్ బిస్కెట్స్ అయినా కానీ మీ దగ్గర ఉన్న అమౌంట్‌ని బట్టి అయితే ఈజీగా కొనుక్కోండి. మీకు ఫ్యూచర్ నీడ్స్ ఉంటాయి కదా! మనకి ఏదో ఒకటి మనకు అవసరానికి తగ్గట్టుగా ఈ అమౌ ఇది సే ఇలా గోల్డ్ సేవ్ చేసుకోవడానికి మనకు భవిష్యత్తులో అయితే ఉపయోగపడుతుంది. మీకు గోల్డ్ కాయిన్స్ బెస్టా? లేకపోతే గోల్డ్ బిస్కెట్ బెస్టా? అంటే మీ అవసరానికి తగ్గట్టు
అమౌంట్ ఎక్కువగా ఉంటే గోల్డ్ బిస్కెట్ మీదనే ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. లేదు కొంచెం చిన్న చిన్నగా మేము సేవింగ్ చేసుకుంటామంటే గోల్డ్ కాయిన్స్ అయినా బెస్ట్ అండి. ఇవి వేస్ట్ అని చెప్పట్లేదు నేను. ఇది కూడా చాలా ప్యూరిటీ ఉంటుంది. 999 మార్కే ఉంటుంది కాబట్టి చాలా చాలా ప్యూరిటీ అయితే ఉంటుంది. ప్యూరిటీ లేదని నేను చెప్పట్లేదు. కానీ గోల్డ్ బిస్కెట్ అంతా అంటే ప్యూరిటీ సేమ్ ఉన్నా కూడా గోల్డ్ బిస్కెట్సే బెస్ట్ అని నా అభిప్రాయము. మీరు ఇంకా డీటెయిల్స్‌గా కావాలంటే ఒకవేళ షాప్‌లో అలా అయితే మీరు తెలుసుకోవచ్చు. నాకైతే మీ దగ్గర ఎక్కువ అమౌంట్ ఉంది. మీ దగ్గర ఒక 50,000 అలా ఉందంటే గోల్డ్ బిస్కెట్స్‌కే తీసుకెళ్ళండి. కానీ కరెక్ట్‌గా అయితే ఇప్పుడు మీకు ఇది 2 గ్రామ్స్ ఉంది. ఇది 2 గ్రామ్స్‌కి కటింగ్ రాదు. కొంచెం తక్కువ లేకపోతే ఎక్కువ అయితే కటింగ్ అయితే వస్తుంది. కాబట్టి ముందుగా అమౌంట్ ఎక్కువగా పెట్టుకొని వెళ్ళాలి. ఇలా కాయిన్స్ అనుకోండి మీరు ఎంత కావాలంటే మీకు అంతలోనే ఇచ్చేస్తారు వాళ్ళు కాయిన్స్. అలాగే మీకు ఎమ్మటే వెయిట్ కూడా చూసి ఇస్తారు. అలాగే మీకు ఇది ప్యూరిటీ ఉందా లేదా అని కూడా మీకు చెక్ చేసి కూడా ఇస్తారండి. ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని మీ దగ్గర ఉన్న అమౌంట్ ప్రకారం మీరైతే పర్చేస్ అయితే చేసుకోవచ్చు. అమౌంట్ ఉన్నప్పుడు కంపల్సరీ ఇలా గోల్డ్ మీదైతే ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మీకు ఎమర్జెన్సీ టైంలో మీకు ఈజీగా అయితే మీరు ఆహ్, ఇది అమ్మి తీసుకోవచ్చండి. ఈ కాయిన్స్ అయినా సరే, బిస్కెట్స్ అయినా సరే మనకు గోల్డ్‌లోనైతే ఇవ్వరండి. మీరు ఒకవేళ గోల్డ్ లోన్ పెట్టుకోవాలండి. మేము ఇప్పటి నుంచి సేవింగ్ చేసుకొని కొంచెం కొంచెము ఇలా కాయిన్స్ కొనుక్కొని మళ్ళీ వీటిని లోన్‌లో పెట్టుకొని మేము వేరే దాని మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అని అనుకుంటున్నాము అంటే మీరు వీటిని డైరెక్ట్‌గా అయితే బ్యాంకులలో పెట్టుకోరు నాకు తెలిసినంత ప్రకారం అయితే కాబట్టి మీరు వీటిని ఏం చేస్తారంటే చిన్న చిన్న షాప్స్‌లో కరిగిస్తారు కదండీ వీటిని. అలా కరిగించి ఒక ఉంగరం షేప్ గాని అంటే ఒక రౌండ్ షేప్ కడ్డీలాగా మీరు ప్రిపరేషన్ చేసుకొని తీసుకొని వెళ్ళి అప్పుడు అది ఆర్నమెంట్ లాగా అవుతుంది. అంటే ఒక వస్తువులాగా తయారవుతుంది. దాన్ని మనము బ్యాంక్‌లో అలా అయితే పెట్టుకుంటారండి కంపల్సరీ. ఇలా బిస్కెట్స్ అయితే పెట్టుకోరు. ఇది ఓన్లీ మనం సేవింగ్ పర్పస్ అంటే ఫ్యూచర్ సేవింగ్స్ కోసం మాత్రమే వీటినైతే మనం సేవ్ చేసుకుంటామండి. ఇక గోల్డ్ బిస్కెట్సా, గోల్డ్ కాయిన్సా అంటే 2 బెస్టేనండి. ఎప్పుడూ కూడా మనకు ఏది వేస్ట్ అనేది ఉండదు. కానీ మీరు మీ దగ్గర ఉన్న డబ్బుల ప్రకారం మీరు ఏ దాని మీద ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారనేది ఉంటుంది అంతే. ఇప్పుడు చూడండి మీ దగ్గర తక్కువ అమౌంట్ ఉంటే మీరు చిన్న చిన్నగా అరె ఇప్పుడు 10,000 ఉంది మేమేం కొంటామని పక్కన పెట్టుకున్నారనుకోండి. ఆ అమౌంట్ అనేది మనకు ఇంట్లో అవసరాలకు యూజ్ అయితే చేసుకుంటాము. అలా కాకుండా మీరు ఇలా హాఫ్ గ్రామ్ అయినా సరే కాయిన్స్ కొనిపెట్టేసుకోండి. అలాగే పిల్లల బర్త్‌డేస్‌కు అలాగే ఏదైనా మంచి అంటే ఫెస్టివల్స్ ఉంటాయి కదా! అలాంటి టైంలో ఎక్కువ శారీస్‌కి అమౌంట్ పెట్టకుండా పెళ్లి రోజులకు అలా మెయిన్ ఇంపార్టెంట్ డేస్‌లో అలాంటి టైంలో కూడా కంపల్సరీ ఒక హాఫ్ గ్రామ్ అయినా కొనే విధంగా మీరు ప్లాన్ చేసుకున్నారనుకోండి. ఈజీగా మీకు మీ దగ్గర గోల్డ్ అనేది సేవ్ అవుతుంది. నేను కొన్నప్పుడు ఈ 2 గ్రామ్స్ కాయిన్‌కు ఇప్పటికి ఎంత తేడా ఉంది అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఎందుకు అంటే బిస్కెట్స్ అయినా, కాయిన్స్ అయినా ఏదైనా కానివ్వండి మనకు రేట్‌లో ఎక్కడ తేడా అయితే ఉండదు. ఇంకా చెప్పాలంటే బిస్కెటే తక్కువగా పడుతుందండి మీకు. రేట్ గురించి చెప్పలేదు గదా! బిస్కెట్ అనేది మనకు రేట్ తక్కువగా పడుతుంది. ఇవి కాయిన్ చేసినందుకు ఎక్కువగా అమౌంట్ అయితే మనకు తీసుకుంటారు. దీనికి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. 1000 అలా డిఫరెన్స్ అయితే చూపిస్తారండి. కాబట్టి నేను అందుకే బిస్కెట్స్ తీసుకోవడానికైతే ట్రై చేస్తూ ఉంటాను. కాయిన్స్ అంటే కాయిన్స్ ఇప్పుడు ఇది 2 గ్రామ్స్‌కి మనం ఇప్పుడు 15,000 అంటే 30,000. బట్ బిస్కెట్స్‌కైతే మనకు కొంచెం తక్కువగా పడుతుంది. మీరు ఒకసారి తీసుకునేటప్పుడు మాకు బిస్కెట్ ముక్క కూడా ఉన్నాయా మీ దగ్గర మేము తీసుకుంటామని ఒకసారి అడగండి. అడిగి అలాగే మెయిన్‌గా పెద్ద పెద్ద షాపులలో కంటే చిన్న చిన్న షాపులలోనే మనకు అమౌంట్ తక్కువగా పడుతుంది. అమౌంట్ అంటే తక్కువ పడదండి. బట్ వాళ్ళు జీఎస్టీ మేకింగ్ చార్జెస్ దగ్గర కొంచెం మనకు తగ్గించి ఇస్తారు అంతే తప్ప మెయిన్ ఎక్కువ సేవ్ అయితే చేసుకోలేము. బట్ పెద్ద పెద్ద షాపులలో అయితే చాలా కాస్ట్ అయితే ఉంటుంది. నేను ఎక్కువగా చిన్న చిన్న షాప్స్‌లలోనే తీసుకుంటూ ఉంటాను. అవి కూడా నమ్మకంగా ఉన్న షాప్‌లో తీసుకోండి. తీసుకున్న తర్వాత దీన్ని అంటే ప్యూరిటీ కంపల్సరీ చూసుకోవాలి. లేకపోతే మోసం అయితే చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు గోల్డ్ రేట్ చాలా పెరిగిపోయింది కదా! మీరు ఇలా చిన్న చిన్న సేవింగ్స్‌తో గోల్డ్ అయితే కొనుక్కోవడానికి ట్రై చేయండి. మీరు ఇప్పటి వరకు ఎంత గోల్డ్ సేవ్ చేశారు? అసలు సేవింగ్స్ స్టార్ట్ చేసినారా లేదా? అనేది కూడా నాకు కామెంట్‌లో కామెంట్ చేయండి తప్పకుండా. ఎవ్వరైనా సరే అంటే పిల్లలున్నారు, అంటే ఆడపిల్లలున్నారు, లేకపోతే మగపిల్లలు ఉన్న వాళ్ళైనా సరే, ఎవ్వరైనా సరే గోల్డ్ మీద ఇన్వెస్ట్‌మెంట్ అయితే చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మాకు తెలిసిన వాళ్ళే గోల్డ్ మీద ఒకప్పుడు స్థలాలు తీసుకోకుండా గోల్డ్ మీద అప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ చేసి అప్పుడు మనకు చాలా తక్కువలో ఉండేది. 30,000, 50,000 అట్లే ఉండే. అలా వాళ్ళు పొలము, స్థలము తీసుకోకుండా ఇప్పుడు అప్పుడు పొలం, స్థలం తీసుకోకుండా గోల్డ్ తీసుకున్నందుకు ఇప్పుడు వాళ్ళు చాలా 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 రేట్లయితే ఉంది గదండీ గోల్డ్ కాబట్టి వాళ్ళైతే చాలా లాభపడిపోయారు. స్థలాలు, పొలాలు తీసుకొని మనం అప్పుడు
లాభం అయితే ఏమొస్తుంది చెప్పండి? కాబట్టి గోల్డ్ అయితే అలాగే వీటి సేఫ్ కూడా చూసుకోండి. ఇప్పుడు లాకర్స్ అయితే మనకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి లాకర్స్‌లలో కూడా పెట్టుకోవచ్చు. చిన్న అమౌంట్ అయినా సరే సేవింగ్ చేసుకోవడానికైతే ట్రై చేస్తే సరిపోతుందండి. మీరు ఒక 3 మంత్స్‌కి ఒకసారి ఒక హాఫ్ గ్రామ్ కొనడానికైతే ట్రై చేయండి. అలా మీరు 1 ఇయర్‌లో ఒక టార్గెట్ పెట్టుకుంటే దాంట్లో కనీసం నేనైతే అలానే చేస్తానండి. ఒక టార్గెట్ పెట్టుకుంటాను. బట్ అంతా కొనలేకపోయినా కూడా ఒకప్పుడైతే అసలు గోల్డ్ అనేది కొనుక్కుంటుంటిని. కానీ ఒక టార్గెట్ పెట్టుకొని కనీసం ఒక 1 గ్రామ్ అయినా కొనగలం కదా! టార్గెట్ పెట్టుకుంటే ఈజీగా కొనగలము. అది ఓన్లీ ఎలా అంటే మనము మన డబ్బులతో మనం సేవ్ చేసుకొని కొనుక్కోవాలి. అంతే తప్ప హస్బెండ్‌ని అడిగిపించుకొని ఏదో మనకు ఏ దాంట్లోనో లాభం వచ్చింది కదా అని తీసుకోవడం అవి వేరు. అవి తీసుకోవచ్చు. బట్ మనము ప్రతి నెల కొంచెం సేవ్ చేసుకొని ఆ అమౌంట్‌లోంచి కొంచెం ఒక గ్రామ్ కొనుక్కున్న హ్యాపీనెస్ వేరే ఉంటుందండి. ఒకవేళ మనకు ఏ దాంట్లోనో లాభం వచ్చి లేకపోతే ఏదైనా మన దగ్గర డబ్బులున్నాయనుకుంటే అలాంటి టైంలో గోల్డ్ కొనొచ్చు. అది వేరేదండి. అలా కాకుండా మనం సేవ్ చేసుకుంటే ఆ హ్యాపీనెస్సే వేరు. అలాగే మీరు ఒక నోట్‌బుక్‌లో రాసుకుంటే గనక చాలా బావుంటుంది. నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ 2 గ్రామ్స్ కాయిన్ నేను కొన్నప్పుడు ఎంత పడింది? ఇప్పటికి ఎంత లాభం వచ్చింది? అలాగే నేను ఏదైనా గోల్డ్ గానీ, సిల్వర్ గానీ కొంటే ఎలా రాసుకుంటాను అనేది గూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నెక్స్ట్ వీడియో మిస్ కాకుండా అయితే చూడండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కూడా ఇలాగే గోల్డ్ కొనుక్కోవాలని అనుకుంటున్నాను. మీరు ఎంత కొన్నారు అనేది కూడా నాకు కామెంట్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ.